వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య. ఇప్పటివరకు 50 మంది మృతి. 3432కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య. స్మృతి చిహ్నంగా విశాఖ తాజ్మహల్. కురుపాం రాజుల చరిత్ర ఆనవాలుగా నిలిచిన అపురూప కట్టడం. పోలీస్ స్టేషన్లలో కరోనా రక్షణ కవచాలు. సిబ్బంది రక్షణకు అవగాహన కల్పించిన సిపి మీనా. గాజువాకలో సంచలనం సృష్టించిన హత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు. 2 నిందితుల అరెస్ట్. వాతావరణ సమతుల్యమే లక్ష్యం. పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే కరోనా మహమ్మారి జిల్లాను వణికిస్తోంది. రికార్డు స్థాయి కేసుల నమోదుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. మహమ్మారి కోరల్లో విశాఖ నలిగిపోతోంది. వైరస్ మరింత స్పీడ్ పెంచి రికార్డు స్థాయి కేసులు నమోదు చేసింది. పాత రికార్డులను బద్దలు కొట్టి అత్యధికంగా 24 గంటల వ్యవధిలో 289 మందికి వైరస్ వ్యాప్తి చెందింది. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3432కు చేరింది. చికిత్స పొందుతూ మరో 2 మృతి చెందారు. దీంతో కోవిడ్ మృతుల సంఖ్య 55కు చేరింది. కరోనా జిల్లాను అతలాకుతలం చేసేస్తోంది. ఉధృతిని పెంచి కేసుల నమోదులో తన రికార్డులను తనే బద్దలు కొడుతోంది. ఓవైపు పాజిటివ్ కేసుల సంఖ్యను, మరోవైపు మృతుల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. తాజాగా జిల్లాలో 289 కొత్త కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటివరకు అత్యధిక కేసులు నమోదవ్వడం ఇదే ప్రథమం. దీంతో జిల్లాలో పాజిటివ్ కేసులు 3432కు చేరగా వైరస్ బారిన పడి ఇప్పటివరకు 55 మంది మృత్యువాత పడ్డారు. రానున్న రోజుల్లో కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముంతాజ్ ప్రేమ చిహ్నంగా ఆగ్రా తాజ్మహల్ నిర్మించబడగా విశాఖను పరిపాలించిన కురుపాం రాజు వైరిచర్ల వీరభద్ర రాజా బహదూర్ భార్య రాణి లక్ష్మీ నరసయ్యమ్మ స్మృతి చిహ్నంగా విశాఖ తాజ్మహల్ నిర్మించబడింది. నాటి రాజుల వైభవాన్ని చాటి చెప్పే ఈ పురాతన అపురూప కట్టడం నేడు నిర్లక్ష్యానికి గురైంది. ఫలితంగా శిథిలావస్థకు చేరుకుంది. ప్రేమ చిహ్నంగా నిర్మించబడిన ఈ చారిత్రక కట్టడం విశేషాలపై ఏసీటీ స్పెషల్ ఫోకస్. రాజులు మారినా, రాజ్యాలు పోయినా నాటి చరిత్రకు సాక్ష్యంగా, చారిత్రక వైభవానికి చిహ్నంగా నిర్మించిన కట్టడాలు మాత్రం తరతరాలు దర్శనమిస్తూనే ఉంటాయి. ప్రేమకు ప్రతిరూపంగా రాజులు నిర్మించిన కట్టడాలు ఆనాటి శిల్పకళా వైభవాన్ని తెలియజేస్తుంటాయి. విశాఖ బీచ్ రోడ్లో కురుపాం రాజుల కాలంలో విశాఖ తాజ్మహల్గా పిలిచే ఒక కట్టడం ఇదే కోవకు చెందుతోంది. విజయనగరం జిల్లా కురుపాం రాజులకు విశాఖపట్నంతో విడదీయరాని బంధం ఉంది. 1902లో రాజా వైరిచర్ల వీరభద్ర రాజా బహదూర్ భార్య రాణి లక్ష్మీ నరసయ్యమ్మ ప్రసవ సమయంలో మరణించడంతో ఆమె స్మృతి చిహ్నంగా విశాఖ నగరం బీచ్ రోడ్డులో నిర్మించిన గోపురం అప్పట్లో విశాఖపట్టణానికి ప్రత్యేక గుర్తింపుగా ఉండేది. సముద్ర తీరం సమీపంలో రాజస్థానీ శైలిలో నిర్మించిన ఈ అపురూప కట్టడాన్ని విశాఖ తాజ్మహల్గా పిలిచేవారు. పూర్తిగా సున్నపురాతితో 2 రకాల ఆకృతిలో నిర్మించిన 2 గోపురాలు అప్పటి శిల్పకళా నైపుణ్యాన్ని తెలియజేస్తున్నాయి. ఇందులో ఒక గోపురాన్ని మొఘల్ సంప్రదాయ పద్ధతిలో నిర్మిస్తే, రెండవది హిందూ దేవాలయాలను పోలి ఉంటుంది. ఈ కట్టడంపై శ్రీ మహావిష్ణువు దశావతారాలు, వివిధ నృత్య భంగిమలు కనిపిస్తాయి. సముద్ర తీరంలో
కురుపాంరాజు నిర్మించిన ఈ కట్టడాన్ని చూసేందుకు అప్పట్లో చాలామంది ఆసక్తి చూపేవారు. ఇప్పుడు దీని చుట్టూ అపార్ట్మెంట్లు పుట్టుకురావడంతో పర్యాటక శాఖ గాని, అటు జీవీఎంసీ అధికారులు గాని పట్టించుకోకపోవడంతో సరైన నిర్వహణ లేక నెమ్మదిగా శిథిలమవుతోంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న గోపురాలకు మెరుగులు దిద్ది పర్యాటక కేంద్రంగా మార్చితే నగరానికి మరో కొత్త ఆకర్షణగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పాత ఓల్డెస్ట్ బిల్డింగ్ ఏంటి మనకున్నదంటే ఈ దర్గా కొండ మీద ఉన్న మసీదు. ఆ దర్గా 800 సంవత్సరాల కిందటి నుంచి ఉన్నది ఆ మసీదు. దాన్ని 1267 ఆ టైంలో అక్కడ మసీదు ఉన్నట్టుగా చరిత్ర రికార్డు ఉంది. సో 800 అదొక్కటే ఇప్పుడు మనకు ఓల్డెస్ట్ అంటే చరిత్రాత్మక కట్టడాల్లో పాత కట్టడమైన విశాఖపట్నం సిటీలో అంటే అదే. బట్ ప్రైవేట్లో కొన్ని ఉన్నాయి ప్రస్తుతానికి. ఇప్పుడు హవామహల్ అనగా కురుపాం టవర్స్ అంటారు, కురుపాం మాన్యుమెంట్ అంటారు. వాల్టర్లో ఉన్నది కదా చిన్నది వాల్టర్, అది ప్రైవేట్ దీంట్లో ఉన్నది. అది ఒకప్పుడు చాలా బాగుండేది. అది గోడే నారాయణ గజపతిరావు గారిని జమీందారు గారు వాళ్ళ కూతురు కురుపాం రాజా గారికి ఇచ్చి వివాహం చేసిన తర్వాత ఆమె ప్రసవించే టైంలో చనిపోతే ఆమె పేరు మీద అక్కడ ఒక మాన్యుమెంట్ కట్టారు. ప్రేమ నివేదిత రూపం అని దాని పేరు. ఏదో తాజ్మహల్, విశాఖపట్నం తాజ్మహల్ అన్నట్టుగా మాట్లాడతారు కానీ అంత ఇది లేకపోయినా అది ఒకప్పుడు ఇంటాక్ వాళ్ళు 2002లో ఆర్థిక సహాయం గవర్నమెంట్ ద్వారా తీసుకుని దాన్ని రెనోవేట్ చేశారు. కానీ ఆ చుట్టుపక్కల ఒకప్పుడైతే అది చాలా పెద్ద ఏరియాలో ఒక పార్కు, ఒక వాటర్ ఫౌంటైన్ అవి కూడా ఉండేవి అక్కడ. బట్ తర్వాత ఆ చుట్టుపక్కల స్థలాలకి రియల్ ఎస్టేట్ వాల్యూస్ పెరిగిపోయి ఆ చుట్టూ కన్స్ట్రక్షన్స్ వచ్చేసినాయి. దాన్ని ఇప్పుడు పట్టించుకునే వాళ్ళు లేరు. దాన్ని ఏమైనా తయారు చేయాలంటే మరి హక్కుదారులు దాని సొంత వాళ్ళు ఇప్పుడు కురుపాం రాజా ఫ్యామిలీ వాళ్ళు ఏమైనా టేకప్ చేసి ఎవరిదో గవర్నమెంట్ ద్వారా ఆర్థిక సహాయం అన్నా తీసుకుని ఏమైనా చేయగలిగితే వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని చేస్తే అది ఏమైనా మళ్ళీ రెనోవేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కరోనా మహమ్మారి కట్టడిలో ముందు వరుసలో నిల్చొని ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న పోలీసులు పాటించాల్సిన కరోనా జాగ్రత్తలపై నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా అవగాహన కల్పించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విధులు నిర్వహించి ఇంటికి వచ్చే సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు వివరించారు. పోలీసులకు వాళ్ళ ఫ్యామిలీకి గార్డు చేస్తున్నాము. ట్రైన్ చేసినటువంటి సిబ్బంది రోడ్ కాన్స్లో కానీ గ్రౌండ్లలో అందులో వేసేయడము, చేతికున్నటువంటి గ్లౌజులు తీసుకెళ్ళి ఏదైతే సార్ చెప్పినటువంటి బెటాడిన్ తీసుకొని ఏదైతే ఇయర్ బడ్ ఉందో ప్రికాషన్ వాడేటువంటిది ఇప్పుడు మీరు చూడబోతారు. దాన్ని మనం ఇది తీసుకొని తర్వాత నాట్ మిక్స్ వాటర్ దాని మీద ఇది డిప్ చేయండి. డిప్ చేసిన తర్వాత సైడ్లో పెట్టండి. Then you mix the water. Do gargling. Gargling and tarvata, you do this clean. Not before that. Because there are possibilities that there are virus inside. If you do like this, first inside, then all portions should be cleaned like this. If you clean it, definitely if there is a virus, it is antibacterial as well as is antiviral. This will kill, or if virus will not kill, load will come down. That impact will not be the serious. And in this mix hot water lekunte normal gargling mix chesi gargling cheyaladu. 60 seconds to 2 minutes varaku continuous ga whenever a person who come from duty even though ఇది చేసిన తర్వాత వాళ్ళకు కొన్ని థ్రోట్ పెయిన్స్ ఎట్లా ఉంటే ఇమీడియట్లీ హాస్పిటల్కు అప్రోచ్ కావాలి. దట్ ఐ హ్యావ్ లిటిల్ బిట్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అండ్ సమ్ పెయిన్ ఆన్ ద థ్రోట్ అండ్ సమ్ అన్కంఫర్టబుల్, ఇమీడియట్లీ హాస్పిటల్కు అప్రోచ్ అయితే వీ కెన్ ప్రివెంట్. సపోజ్ హీ ఈజ్ ఇన్ఫెక్టెడ్, హీ విల్ నాట్ స్ప్రెడ్ ఫ్యామిలీ మెంబర్స్ డైరెక్ట్గా కలవకూడదు. ఫస్ట్ వచ్చిన తర్వాత ముందు క్లోత్ షూ
ఎవ్రీథింగ్ రిమూవ్ చేసిన తర్వాత ఈ ఎక్సర్సైజ్ చేయాలి. ఈ ఎక్సర్సైజ్ చేస్తే 99% యూ విల్ నాట్ గెట్ ఎ ఇన్ఫెక్షన్. కరోనా మహమ్మారి వైరస్ వ్యాప్తి కారణంగా తొలిసారిగా నగరంలో పోలీస్ స్టేషన్లు మూతపడ్డాయి. పోలీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో సిబ్బంది రక్షణపై నగర పోలీస్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక విభాగాలను నియమించారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఫిర్యాదులను స్వీకరించే విధంగా చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించి 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిపి ఆర్కే మీనా మాట్లాడుతూ కరోనా వైరస్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కొన్ని స్టెప్స్ తీసుకున్నాము రిగార్డింగ్ అవర్ స్టాఫ్స్ టు ప్రొటెక్ట్ అవర్ స్టాఫ్ టు గెట్ ఇన్ఫెక్షన్ ఫ్రమ్ ఎస్పెషల్లీ ద విజిటర్స్ హూ ఆర్ కమింగ్ టు పోలీస్ స్టేషన్. ఇన్ దట్ ప్రాసెస్ we have taken certain steps like one is the glass shield, the receptionist daggara, then the CI daggara, because most of the petitioners first they will approach the receptionist and tarvata CI daggara wala request or whatever complaint they have, they want to discuss, so that while talking they will not come in a direct contact. Beside this we have allotted to each police station a thermal scanner, sanitizers, mask and pulse oximeter, so that whenever a person will enter in the police station, first on gate itself we will ask them to clean their hands with soap or water, or if that is not available then sanitize చేసిన తర్వాత థర్మల్ స్కానర్ తోటి వాళ్ళ టెంపరేచర్ తీసుకుంటాము. టెంపరేచర్ తీసుకున్న తర్వాత పల్సోమీటర్లో వాళ్ళ దిస్ ఆక్సిజన్ లెవెల్ చెక్ చేసిన తర్వాత దే ఆర్ బీయింగ్ అలౌడ్ ఇన్సైడ్. And each police station one area has been earmarked where that this people complainant come and sit, so that large number people will not gather in one place. If they are suppose some group clash is there where 20-30 people will come, so we are allowing only minimum number. Remaining we are from gate itself we are giving them time. After 1 hour, half an hour they can come like that, so that we can minimize the this grouping. So like that we have taken precaution. Beside this also those fellow who found positive, especially most of the constables, they got infection while doing cantonment duty. గాజువాక పరిధిలో తీవ్ర సంచలనం రేపిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. మింది సమీపంలోని ఓ కాలువలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు అదే ప్రాంతానికి చెందిన గుర్రం గణేష్గా గుర్తించారు. మృతికి గల కారణాలను అన్వేషించి గుర్రాల జోగారావుతో పాటు దిన అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఓ అమ్మాయి విషయంలో తలెత్తిన వివాదం హత్యకు దారితీసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా మీడియాకు తెలియజేశారు. Regarding that one murder case happened on 17th this month in Gajuaka PS limit. Only on that body they have found one watch and another thing is that one bracelet. With these two articles, they have taken these two articles and he started visiting nearby villages. After that, who had done that was a big challenge. Then we started verifying earlier with whom he was moving and his colleagues and all that. In that process we found that one fellow, his name is Jogarao. He used to move with him. So first we suspected and our team went and they have interrogated that fellow. He has not opened up. Then we further verified with whom that fellow is also moving. There is another girl is also with him. His name is Dina. So these two fellow when separately taken interrogation place and during interrogation they confessed that they murdered this person. Why? Because all of three, this deceased along with these two accused went in a cheap liquor shop. There they drank. After drunken, this deceased tried to molest this girl. This girl is in love with the accused. So on that scuffle, this accused hit with one stick, and after hitting stick, because that deceased was also in intoxication, they strangulated with belt and this pant to that fellow, killed.
After that, they tied this person's hand and legs and thrown that body in the forest area. One dry canal is there, and on that they put some grass, everything. రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కంచరపాలెం ధర్మానగర్ ప్రాంతంలో వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు, జీవీఎంసీ జోనల్ కమిషనర్ సింహాచలంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు, వాతావరణ సమతుల్యానికి మొక్కలు దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కట్టమూరు సతీష్, శశికళ, సేనాపతి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రం మొత్తం కూడా వన మహోత్సవం పేరుతో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా విశాఖపట్నంలో సుమారు 3 కోట్లకు పైగా మొక్కలు నాటాలనేది ప్రభుత్వం యొక్క అధికారుల యొక్క ఆలోచన. దానికి అనుగుణంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఈ వన మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఇక్కడ వన మహోత్సవం సందర్భంగా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని కూడా ఉన్నతమైన స్థానంలో ఒక ఉన్నత స్థితికి తీసుకొచ్చి దేశంలోనే ఒక నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చేయాలని ఆయన ఒక దృఢ సంకల్పంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. జగనన్న పచ్చతోరణం అని మనకి ప్రతి సంవత్సరం మనం చేస్తుంటాం వన మహోత్సవంలో భాగంగా. ఈ సంవత్సరం దానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగనన్న పచ్చతోరణం అనే నామకరణం చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడ ప్రారంభం చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఇది జోనల్ వైజ్ కాకుండా ఓవరాల్గా ఎక్కడెక్కడైతే మనకి మొక్కలు నాటడానికి అవకాశం ఉందో ఆ ఏరియాస్ అన్నీ కూడాను ఏడీ హార్టికల్చర్ మనకు ఉన్నారు, దామోదర్ గారితో మేడం మొత్తం యాక్షన్ ప్లాన్ తీసుకోమన్నారు. అవన్నీ యాక్షన్ ప్లాన్ అవుతుంది. ఈరోజు 3,000 మొక్కలు నాటడానికి ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది. మొత్తం ఓవరాల్గా ఈ సంవత్సరం టోటల్గా ఈ ఇయర్ 1.5 crore ఓన్లీ జీవీఎంసీ ఏరియాలోనే మొక్కలు నాటాలనే ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రారంభం చేయడం చాలా సంతోషదాయకం. అది మన నుంచే ప్రారంభించాలని గౌరవ అక్కడ ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన రాజుగారు చెప్పినట్లు ప్రతి ఒక్కరూ చెప్పడమే కాకుండా మనం కూడా ఆచరించేనే అది మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇలాంటి కరోనా లాంటి మహమ్మారులు మనం రాకుండా ఆపగలుగుతాం. నగరంలో జరుగుతున్న వరుస దొంగతనాల నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైందని నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు. దొంగతనాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, రాత్రి గస్తీని పెంచామని చెప్పారు. ప్రస్తుతం కొన్ని కేసులు ఛేదించడం జరిగిందని, ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. That recently, last 1 week, some of the cases we have noticed, but most of the cases we have detected. Cases are happening, but immediately our people are in a position to catch. Only 3-4 cases where we could not get the clue, we will shortly detect. Now in this process, we have increased the night beats, number 1. And we have deployed some of the officers in that area, and we are keeping watch over these people who are having previous history or the criminal background. We are keeping watch. This, of course, recently last 10 days there are 5-6 cases happened, but in that most of the cases have been detected. విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కేకే రాజు నియోజకవర్గ పరిధి 55వ వార్డులో పర్యటించారు. వార్డు కార్పొరేటర్ అభ్యర్థి శశికళతో పాటు పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన రోడ్లు, డ్రైనేజీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పరిపాలించారు సార్.
అది పుట్టుకంటే రంగరాజు గారు శిలాపలకి ఎక్కింది. వాయిస్ తీసుకుంది. విశాఖపట్నం నియోజకవర్గంలో పాత 35వ వార్డు, కొత్తగా ఏర్పడిన 55వ వార్డులో ధర్మానగర్ ఏరియాలో ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో రైల్వేకి ఇది రైల్వే స్థలానికి ఆనుకుని ఈ ధర్మానగర్ కాలనీ ఉండటం వల్ల రైల్వే డిపార్ట్మెంట్ వారికి స్థానికంగా ఉన్న స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి జీవీఎంసీ స్థలాలకి సంబంధించి గతం నుంచి ఎప్పటి నుంచి కూడా వివాదాలు ఉండటం జరిగింది. ఏదేమైనప్పటికీ కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని కొన్ని వందల కుటుంబాలు ఇక్కడ జీవిస్తూ ఉన్నాయి. ఈ కుటుంబాలకు సంబంధించి వివాదాలను పక్కన పెట్టి రైల్వే వారు కానీ జీవీఎంసీ వారు కానీ ఆ వివాదాలను పరిష్కరించి వీరికి కావాల్సిన వసతులన్నింటినీ కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ సంబంధించి ఒక డ్రైను, ఒక రోడ్డు సమస్య ఉంది. ఆ సమస్యని కాలనీకి సంబంధించిన పెద్దలందరూ కూడా వినతి పత్రం విన్నవించడం జరిగింది. వారు చెప్పిన దాని ప్రకారం తప్పకుండా త్వరలోనే ఆ సమస్యను పరిష్కరించి రోడ్డు ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యంగా మరుగునీరు వ్యవస్థ విశాఖపట్నం ఇది కొండవాళ్ళ ప్రాంతం. విశాఖపట్నం నియోజకవర్గంలో చాలా కాలనీలన్నీ కూడా కొండవాళ్ళ ప్రాంతం. ఈ కొండవాళ్ళ ప్రాంతం అవటం వల్ల ముఖ్యంగా వర్షాకాలంలో పైనుంచి వర్షాకాలంలో వచ్చే గడ్డలు పొంగి మురుగునీరు కూడా పైన పడే అవకాశం ఉంది. కాబట్టి మెరుగైన డ్రైనేజ్ వ్యవస్థని ఏర్పాటు చేసే కార్యక్రమంలో భాగంగా ఇక్కడున్న డ్రైనేజ్ సమస్యని త్వరలో పరిష్కరిస్తామని కాలనీ వాసులందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. నగరంలో సంచలనం సృష్టించిన ఫైనాన్స్ వ్యాపారి కిడ్నాప్ ఉదంతం కొలికి వచ్చిందని నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు. ఇందుకు సంబంధించి 4th టౌన్ పోలీసులు దర్యాప్తు చురుకుగా సాగిస్తున్నారని, నిందితులను గుర్తించడం జరిగిందని చెప్పారు. త్వరలో ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. In that case, we are further verifying because he is still not discharged. Once he is discharged, we will conduct again press meet. We got lot of clue in that case. But further we have to probe certain issues because whatever complaint he has given in that he had told that gold has been stolen, that has been recovered and that was intact in their house. So we have to further probe. But because he is still not cooperating and his condition is also not good, so once he is discharged, then we will further probe this case and we will detect. Gold has been recovered from his own house only. A lot of clues are in that. I will conduct a press meet in that case, but because his condition is not good and he is still in hospital, that's why we have not further probed that case. కరోనా కారణంగా ఉపాధికి దూరమై ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పురోహితులు, పేద బ్రాహ్మణులకు మా ప్రేమ సంస్థ బాసటగా నిలుస్తోంది. అందులో భాగంగా ఎంవీపీ ఉషోదయ జంక్షన్లో గల సంస్థ కార్యాలయంలో పేద బ్రాహ్మణులు, పురోహితులకు నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా మా ప్రేమ సంస్థ నిర్వాహకులు ముకుందబాబు మాట్లాడుతూ కరోనా విపత్తు సమయంలో పేదలు, అభాగ్యులను దాతృత్వం కలిగిన ప్రతి ఒక్కరూ ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బ్రాహ్మిన్ కమ్యూనిటీలో ఉండే ఒక పంతులకి ఈరోజు మా ప్రేమ సంస్థ నుంచి 5 కేజీలు బియ్యాలు, ఆయిల్ ప్యాకెట్లు మరియు బకెట్లు పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు చాలా చక్కగా చేశామండి. ఈరోజు దాత అయినటువంటి దేవి గారు మరియు శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా దంపతులు ఆన్ బిహాఫ్ ఆఫ్ శ్రీరామచంద్రమూర్తి గారు తాలూకా ఒక డెత్ యానివర్సరీ సందర్భంగా వాళ్ళు కూడా బ్రాహ్మిన్ కమ్యూనిటీలో పుట్టి బ్రాహ్మిన్స్కి కూడా ఈ కష్టకాలంలో, కోవిడ్ కష్టకాలంలో ఏదో రకం కింద బ్రాహ్మిన్స్కి, గురువులకి ఎంతో ఆర్థికమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. గుడుల్లో భక్తులు ఇన్ఫ్లో కూడా తగ్గి, రెవెన్యూ కూడా తగ్గి, జీతాలకు కానీ వాళ్ళ బతుకు తెరువు కూడా ఇబ్బంది పడుతున్న ఒక గురువులకి ఈరోజు దేవి గారు, శ్రీనివాస్ గారు ముందుకొచ్చి ఈ ఒక సహాయ సహకారాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. బ్రాహ్మిన్ కమ్యూనిటీలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ స్ఫూర్తిని తీసుకుని ఎవరైతే లేని వంటి బ్రాహ్మిన్ కుటుంబాలకు కూడా ఒకరికొకరు ఆదుకోవాలని బ్రాహ్మిన్ సంఘాలు అందరూ కూడా ఏకమయ్యి ఈ కష్టకాలంలో గురువుల్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ముకుంద్ బాబు మా ప్రేమ సంస్థ. ఎంవీపీ రైతు బజార్కు మహర్దశ పట్టనుంది. రాష్ట్రంలోని రైతు బజార్లలో మోడల్ బజార్గా రూపుదిద్దుకోనుంది. దీని ఆధునీకరణకు మార్కెటింగ్ శాఖ 55 లక్షలు మంజూరు చేసింది. త్వరలో ఆధునీకరణ పనులు ప్రారంభం కానున్నాయి.
రైతులు సాగు చేసిన కాయగూరలకు గిట్టుబాటు ధర కల్పించి వినియోగదారులకు సరసమైన ధరలకు నాణ్యమైన స్వచ్ఛమైన కాయగూరలు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను అందించే లక్ష్యంతో ఏర్పడిన ఎంవీపీ కాలనీ రైతు బజారు నగరంలోనే అతిపెద్ద బజారుగా గుర్తింపు పొందింది. ఉత్తమ బజార్ల గుర్తింపు కోసం తాజాగా ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మకంగా ISO 9000 2015 ధ్రువపత్రాన్ని కూడా పొందింది. ఉత్తమ బజారుగా గుర్తింపు పొందిన దీనిని మరింత అభివృద్ధి పరిచేందుకు మార్కెటింగ్ శాఖ రంగాన్ని సిద్ధం చేసింది. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు 55 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది. ఈ మొత్తంలో వినియోగదారులను ఆకట్టుకునేలా మెరుగుదిద్దనున్నారు. స్టాళ్ల నిర్మాణం, విద్యుదీకరణ పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఈ బజార్లో 178 స్టాళ్లు ఉన్నాయి. వీటిలో 160 స్టాళ్లను రైతులకు కేటాయించారు. మిగిలిన 60 స్టాళ్లను వాణిజ్య అవసరాలకు వినియోగించనున్నారు. దీంతో కొందరు రైతులు నేలపైనే విక్రయాలు సాగిస్తున్నారు. అలాంటి వారి కోసం అదనంగా మరో 18 స్టాళ్లు నిర్మించనున్నారు. దీనికోసం 8 లక్షల రూపాయలు కేటాయించారు. వినియోగదారులను ఆకట్టుకునేలా రైతు బజారులోన ప్రతి స్టాల్కు టైల్స్ అమర్చనున్నారు. దీనికి గాను 55 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో స్టాళ్ల రూపురేఖలు మార్చనున్నారు. ప్రతి స్టాలు రాత్రి వేళల్లో వెలుగులు విరజిమ్మేలా విద్యుదీకరణ పనులు చేపట్టనున్నారు. త్వరలోనే ఈ పనులు ప్రారంభం కానున్నాయి. బజారు అభివృద్ధి నిర్ణయంపైన ప్రజలు, రైతుల నుండి హర్షం వ్యక్తమవుతోంది. విశాఖపట్నంలో ఎంవీపీ రైతు బజారు లాంటి బజార్లే కాకుండా చాలా రైతు బజార్లు ఉన్నాయి. అలాగే మనకి సీతందార్లో కూడా రైతు బజార్ ఉంది. దీన్ని ఆధునీకరించడమో ఇస్తామని అని చెప్పలేదు. కారణం ఏంటంటే వెనక దాని పేరు ఒక అపార్ట్మెంట్ ఉంది, ఆక్సిజన్ టవర్స్. అవి ఆక్యుపైకి అయిపోతాయి అనేది ఒక టాక్ వచ్చింది. ఈ మధ్యకాలంలో దాన్ని రైతు బజార్ యాక్టివిటీస్ కూడా ఆపేశారు. అయితే ఎంవీపీ రైతు బజార్ ఆ విధంగా కాకుండా ఉండాలనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఎంవీపీ రైతు బజార్ను ఆధునీకరణ చేయాలి, రైతు బజార్లో సౌకర్యాలు కల్పించాలి. ముఖ్యంగా రైతు బజార్ కాన్సెప్ట్ అనేది చాలా మంచి కాన్సెప్ట్. కారణం ఏంటి అంటే ఈ మధ్యకాలంలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్ ఇచ్చింది. అది ఏంటి అంటే ఫార్మర్స్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ డెవలప్మెంట్. దాని ప్రకారం ఏంటి అంటే ఒక బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య. ఇప్పటివరకు 50 మంది మృతి. 3432కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య. స్మృతి చిహ్నంగా విశాఖ తాజ్మహల్. కురుపాం రాజుల చరిత్ర ఆనవాలుగా నిలిచిన అపురూప కట్టడం. పోలీస్ స్టేషన్లలో కరోనా రక్షణ కవచాలు. సిబ్బంది రక్షణకు అవగాహన కల్పించిన సిపి మీనా. గాజువాకలో సంచలనం సృష్టించిన హత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు. 2 నిందితుల అరెస్ట్. వాతావరణ సమతుల్యమే లక్ష్యం. పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన నేతలు. ఎస్సిటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. Thank you.